హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఏపీ టెట్ కి సంబంధించినటువంటి రైటింగ్ డిస్కోర్సెస్ పైన మనకు ఇప్పుడు ఎంసీక్యూస్ చూద్దాం. ఇందులో మీకు మాక్ టెస్ట్ లో భాగంగా టోటల్ రైటింగ్ డిస్కోర్సెస్ అంటే లెటర్ రైటింగ్ నుంచి మీకు స్పీచ్ రైటింగ్ వరకు ఆల్ టాపిక్స్ మీకు కవర్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. 50 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అసలు క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఈ టాపిక్స్ అన్నింటిపైన మన ఛానల్లో వీడియోస్ అంటే అసలు ఈ లెటర్ రైటింగ్ అంటే ఏంటి, డైరీ ఎంట్రీ, ఈమెయిల్, పారాగ్రాఫ్, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి. మీకు దాని గురించి తెలియకపోతే అది ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మాత్రం మనం ఓన్లీ క్వశ్చన్స్ చూడబోతా ఉన్నాం. 50 క్వశ్చన్స్ మనం ఈ అన్ని టాపిక్స్ పైన కవర్ చేయబోతా ఉన్నాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఫార్మల్ లెటర్? ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫార్మల్ లెటర్ కానటువంటిది అని అడుగుతా ఉన్నాడు. నాట్, మీరు క్వశ్చన్ ని కంప్లీట్ గా ఖచ్చితంగా చదవాలి. ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తారు. ఫార్మల్ లెటర్ అని చూస్తారు, సో మీరు ఫార్మల్ లెటర్ ఏదైతే దానికి ఆన్సర్ చూస్తారు. కానీ ఇక్కడ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఫార్మల్ లెటర్ అంటున్నాడు. ఫార్మల్ లెటర్ లో సంబంధం లేనటువంటి పార్ట్ని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు మీకు సెండర్స్ అడ్రస్ ఉంటుందా లెటర్లో? ఫ్రమ్ అడ్రస్ అంటే ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ సాల్యుటేషన్ ఉంటుందా, అంటే డియర్ సర్ అని మ్యామ్ అని ఉంటాం కదా, దాని సాల్యుటేషన్ అంటాం, అది ఉంటుంది. అండ్ నిక్ నేమ్ ఆఫ్ ద రిసీవర్ ఉంటుందా? నిక్ నేమ్ ఉండదండి. నిక్ నేమ్స్ వాడడం మనం ఫార్మల్ లెటర్లో, నిక్ నేమ్స్ వాడడం. అండ్ కాంప్లిమెంటరీ క్లోజ్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద లెటర్ కాంప్లిమెంటరీ, అంటే మీకు లేనిది నిక్ నేమ్ ఆఫ్ ద రిసీవర్ ఉండదు. ఇది మనకి ఫార్మల్ లెటర్ కి సంబంధం లేదు. నిక్ నేమ్స్, షార్ట్ కట్స్, ఇన్ఫార్మల్ టోన్స్ మనం ఫార్మల్ లెటర్ లో వాడకూడదు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ విచ్ సాల్యుటేషన్ ఈస్ మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్ ఏ ఫార్మల్ లెటర్? ఫార్మల్ లెటర్ లో కింద ఇచ్చినటువంటి వాటిల్లో ఏది అప్రోప్రియేట్ గా ఉన్నటువంటి సాల్యుటేషన్? అంటే సాల్యుటేషన్ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తిని అడ్రస్ చేయడం. ఏ విధంగా అడ్రస్ చేస్తాం? మన యొక్క రిసీవర్ని ఫార్మల్ లెటర్లో ఏది సూటబుల్ అని అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ డియర్ ఫ్రెండ్ అంటామా? డియర్ ఫ్రెండ్ అనేది ఇన్ఫార్మల్ లెటర్ కాదు. మై డియర్ బ్రదర్ అంటాం, ఇది కూడా ఇన్ఫార్మల్ లెటర్కి వస్తుంది. డియర్ సర్ ఆర్ మేడం, సో ఇది మనకి ఫార్మల్ లెటర్కి సంబంధించింది. అండ్ హాయ్ బడ్డీ, ఇది కూడా వాడము, ఇన్ఫార్మల్ లెటర్కి సంబంధించింది. అంటే సి రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ విచ్ క్లోజింగ్ ఈజ్ సూటబుల్ ఫర్ ఏ ఫార్మల్ లెటర్? ఫార్మల్ లెటర్ కి ఎందులో ఏది సూటబుల్ అని అడుగుతా ఉన్నాడు. సో ఎవర్స్ లవింగ్లీ, ఫార్మల్ లెటర్ కి సంబంధించి లవింగ్లీ అనేది వాడడం, ఇది ఇన్ఫార్మల్ లెటర్. ఎవర్స్ సిన్సియర్లీ యూజ్ చేస్తాం. అండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఇది కూడా వాడడం ఫార్మల్ లెటర్ లో, ఇది కూడా వాడడం. లాట్స్ ఆఫ్ లవ్, ఇది కూడా ఇన్ఫార్మల్ లెటరే. సో అంటే ఎవర్స్ సిన్సియర్లీ ఈస్ సూటబుల్ ఫర్ ఫార్మల్ లెటర్, క్లోజింగ్ కి సంబంధించినటువంటిది. అంటే సబ్స్క్రిప్షన్ అని కూడా అంటాం మనం. అండ్ ద పర్పస్ ఆఫ్ ఎ లెటర్ టు ద ఎడిటర్ ఈజ్ మెయిన్లీ, అంటే ఎడిటర్ కి రాసేటటువంటి లెటర్స్ లో మనకి మెయిన్ గా ఎలాంటి పర్పస్ తో రాస్తామని అంటా ఉన్నాడు. ఎలాంటి పర్పస్ అంటే సటైన, అంటే ఎంటర్టైన్ రీడర్స్, అంటే రీడర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాస్తామా? నో, అది క్యాజువల్ గా టైం పాస్ రాసేది కాదు ఎడిటర్ లెటర్ అనేది. కంప్లైన్ ఆర్ ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్, ఇది అంటే పబ్లిక్ కి సంబంధించినటువంటి ఏదైనా విషయం మీద మనకు ఉన్నటువంటి కంప్లైంట్స్ కానీ లేదనుకుంటే ఒపీనియన్స్ ని కానీ ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. అంటే ఇది రైట్ ఆన్సర్. అండ్ రిమైనింగ్ కూడా చూస్తే ఇన్వైట్ రిలేటివ్స్ ఇన్వైట్ చేయడానికి ఎడిటర్కి ఎందుకు రాస్తాం? కంగ్రాచులేటింగ్ ఫ్రెండ్స్, నో, ఫ్రెండ్స్ ని కంగ్రాచులేట్ చేయడానికి కూడా రాయం. సో డి ఈస్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్ విచ్ లాంగ్వేజ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ఏ ఫార్మల్ లెటర్? ఫార్మల్ లెటర్ లో ఎలాంటి లాంగ్వేజ్ ని యూజ్ చేయాలి? అండ్ ఇన్ఫార్మల్ అండ్ హ్యూమరస్, ఫన్నీ టోన్ గాను ఇన్ఫార్మల్ గాను యూజ్ చేస్తామా? చెయ్యం. అండ్ స్లాంగ్ ఎక్స్ప్రెస్ చేస్తామా? స్లాంగ్ అంటే మనకు, అంటే ఇప్పుడు హాయ్ బడ్డీ అని అన్నాం కదా, అలాంటివి యూజ్ చేస్తామా? కాదు, అలాంటివి కూడా చేయం. పొలైట్ అండ్ కన్సైజ్, అంటే లాంగ్వేజ్ పొలైట్ గా ఉండాలి అండ్ కన్సైజ్ గా ఉండాలి. అంటే మనకి లిమిటెడ్ గా ఉండాలి, ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో కాకుండా లిమిటెడ్ లాంగ్వేజ్ ఉండాలి అండ్ పొలైట్ గా ఉండాలి మన లాంగ్వేజ్. అండ్ ఎమోషనల్, ఎమోషన్స్ ని మనం షేర్ చేయం, ఎమోషన్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ తోనూ
ఇన్ఫార్మల్ లెటర్లోనూ షేర్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ ఏ కంప్లైంట్ లెటర్ ద టోన్ షుడ్ బి, ఒక కంప్లైంట్ లెటర్లో ఆ టోన్ అనేది ఎలా ఉండాలి అంటే మనం రాసేటటువంటి ఎమోషన్ ఎలా, అంటే ఎమోషన్ అంటే మన ఫీల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ టోన్లో చెప్పాలి అంటే ఇప్పుడు రూడ్గా చెప్పాలా, కోపంగా చెప్పాలా, కోపంగా చెప్పకూడదు, అంటే అగ్రెసివ్గా చెప్పాలా అన్నది కూడా అగ్రెసివ్ అన్న అది, అండ్ పొలైట్ బట్ ఫర్మ్ అంటే పొలైట్గా ఉండాలి అండ్ ఫర్మ్ అంటే ఖచ్చితంగా ఉండాలి, అంటే ఖచ్చితంగా మనం అని చెప్పేది ఎగ్జాక్ట్గా చెప్పాలి, అంటే డొంక తిరుగుడు లేకుండా అంటాం కదా అలా. అండ్ నెక్స్ట్ పొలైట్గా ఉండాలి మన భాష అనేది, అండ్ హ్యూమరస్గా ఉండకూడదు. సో ఇవి కూడా సో పొలైట్ అండ్ ఫర్మ్, సి ఈజ్ ద రైట్ వన్. అండ్ విచ్ పంక్చుయేషన్ మార్క్ ఫాలోస్ ద సాల్యుటేషన్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్, ఇప్పుడు సాల్యుటేషన్ తర్వాత ఏ పంక్చుయేషన్ ని ఫాలో చేస్తాం అంటే బ్రిటిష్ ఇంగ్లీష్లో, అంటే అమెరికన్ ఇంగ్లీష్ ఉంటుంది, బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంటుంది. మనం ఇప్పుడు డియర్ సార్ సాల్యుటేషన్ అంటే ఏంటి, మనం ఇందాక చూసాం కదా, డియర్ సార్ కానీ డియర్ మ్యామ్ కానీ ఇలా, అంటే ఎదుటి వ్యక్తిని అడ్రస్ చేసేటటువంటి పద్ధతిని మనం సాల్యుటేషన్ అంటాం. అక్కడ మనం ఫుల్ స్టాప్ పెడతామా లేదనుకు కాలన్ వాడతామా, కాలన్ అంటే ఇలా, అండ్ ఫుల్ స్టాప్ అంటే ఇలా, అండ్ కామా వాడతామా అంటే ఇలా, అండ్ సెమీ కాలన్ వాడతామా, సెమీ కాలన్ అంటే పైన ఫుల్ స్టాప్ ఉండి కింద కామా ఉంటుంది, దాన్ని సెమీ కాలన్ అంటాం. సో ఎలాంటి పంక్చుయేషన్ వాడతాం డియర్ సర్ తర్వాత అంటే సర్ అని ఇలా రాసి కామా చేస్తాం అనమాట, ఇలా అంటే కామా అనేది మనకి యూజ్ చేసేటువంటి పంక్చుయేషన్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్ఫార్మల్ లెటర్, ఇందులో ఈ 4లో ఒక ఫార్మల్ లెటర్ అంటే ఇన్ఫార్మల్ లెటర్ని ఐడెంటిఫై చేయండి అంటున్నాడు. లెటర్ టు ద ప్రిన్సిపాల్కి రాసేది ఇన్ఫార్మల్ ఎందుకు అవుతుంది, మీరు ఖచ్చితంగా చదవాలి, ఇన్ఫార్మల్ అని అడుగుతా ఉన్నాడు. సో ప్రిన్సిపాల్కి రాసేది ఫార్మల్ అవుతుంది, సో ఇన్ఫార్మల్ కాదు. లెటర్ టు ద ఎడిటర్, అది కూడా మనకి ఫార్మల్ లెటరే అవుతుంది. అండ్ నెక్స్ట్ లెటర్ టు ఏ ఫ్రెండ్, ఇది ఇన్ఫార్మలే. లెటర్ టు ద మున్సిపల్ కమిషనర్ కూడా మనకి ఫార్మల్ అవుతుంది, అంటే మనకి లెటర్ టు ద ఫ్రెండ్ అనేది ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఫ్రెండ్లీ లెటర్ అనమాట. ఇక్కడ ఎ డైరీ ఎంట్రీ ఈజ్ జనరల్లీ రిటన్ ఇన్, అండ్ డైరీ ఎంట్రీకి వచ్చేసరికి డైరీ ఎంట్రీ అనేది ఎలా రాయబడుతుంది, అసలు ఎలాంటి విధానంలో ఏ పర్సన్లో రాయబడుతుంది అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో రాయబడుతుంది డైరీ ఎంట్రీ అనేది. థర్డ్ పర్సన్ రాస్తామా, థర్డ్ పర్సన్లో రాయము, అంటే డైరీ అనేది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ రాసుకుంటాం, అంటే ఫస్ట్ పర్సన్లో రాసుకుంటాం అనమాట. అంటే మనకి వేరే వాళ్ళ గురించి రాయము, వేరే వాళ్ళకి రాయము, కాబట్టి అది మన యొక్క పర్సనల్ అంటే మనం రాయాల్సింది ఫస్ట్ పర్సన్లో రాసుకుంటాం. సో సి ఈస్ ద రైట్ వన్. అండ్ విచ్ ఫీచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఏ డైరీ ఎంట్రీ, ఇందులో ఇచ్చినటువంటి 4లో ఏ ఫీచరు డైరీ ఎంట్రీకి బాగా సూటబుల్ అండ్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అని అడుగుతా ఉన్నాడు. ఇందులో పర్సనల్ ఫీలింగ్స్, డైరీ ఎంట్రీలో రాసేది పర్సనల్ ఫీలింగ్సే. బిజినెస్ లాంగ్వేజ్ వాడడం, బిజినెస్ లాంగ్వేజ్ మన డైరీ ఎంట్రీలు ఎందుకు, పర్సనల్గా ఎందుకు, అఫీషియల్ టోన్ అవసరం లేదు, డైరీకి పర్సనల్ అంటే మనం ఇక ఇన్ఫార్మల్ టోన్లో రాసుకుంటాం. నెక్స్ట్ టెక్నికల్ వొకాబులరీ కూడా అవసరం లేదు, మనకి కావాల్సింది పర్సనల్ ఫీలింగ్స్. ఈరోజు ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ పైన మన యొక్క ఒపీనియన్స్, మన ఎక్స్పీరియన్సెస్, మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. సో పర్సనల్ ఫీలింగ్ ఈస్ ద రైట్ వన్. అండ్ డైరీ ఎంట్రీ యూజువల్లీ బిగిన్స్ విత్, అసలు డైరీ ఎంట్రీ అనేది ఎలా బిగిన్ అవుతుంది, దేంతో బిగిన్ చేయాలి మనం, అండ్ దాన్ని డేట్ అండ్ డేతో బిగిన్ చేయాలని. డైరీ ఎంట్రీని ఫస్ట్ డేట్ రాసి తర్వాత డే రాస్తాం అనమాట. డైరీ ఎంట్రీకి సబ్జెక్ట్ లైన్ అవసరం లేదు, అండ్ రిసీవర్స్ అడ్రస్ అవసరం లేదు, అండ్ ఎండింగ్లో సిగ్నేచర్ అవసరం చేసుకుంటాం లేకపోతే లేదు. ఓకే, సో మనకు అడిగింది ఏంటి, బిగిన్, దేంతో బిగిన్ చేస్తారు డైరీ ఎంట్రీ అన్నాడు. సో డైరీ ఎంట్రీ డేట్ అండ్ డేతో బిగిన్ చేస్తాం. అండ్ విచ్ టెన్స్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూస్డ్ ఇన్ ఏ డైరీ ఎంట్రీ, ఇప్పుడు ఒక డైరీ రాస్తున్నప్పుడు అందులో ఎక్కువగా కామన్గా యూజ్ చేసేటటువంటి టెన్స్ ఏది అని అడుగుతా ఉన్నాడు. మీకు డైరీ ఎంట్రీ రాసినప్పుడు ఎక్కువగా యూజ్ చేసేది ఫ్యూచర్ పర్ఫెక్ట్, అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ మనం ఖచ్చితంగా చెప్పలేం కదా, ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా జరుగుతుందని చెప్పలేం. డైరీ అంటే మనం ప్రజెంట్ చేసినటువంటి, ఇప్పుడు మార్నింగ్ ఏదో జరిగింది ఇన్సిడెంట్, అది నేను ఈవినింగ్ అంటే నైట్ పడుకునే ముందు డైరీ రాసుకుంటున్నాను, అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను.
అలాంటప్పుడు ఏం రాస్తాం, పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం అన్నమాట. పాస్ట్ టెన్స్ అనేది మనకి సూటబుల్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నదని చెప్పం, అండ్ ఫ్యూచర్ లో జరగబోయేది గురించి చెప్పం. సో మనకి పాస్ట్ టెన్స్ ఇస్ ద సూటబుల్ వన్. అండ్ డైరీ రైటింగ్ ఈస్ జనరల్లీ, డైరీ రైటింగ్ అనేది ఎట్లాంటి రైటింగ్, అది దేనికి సంబంధించింది, అది ఒక ఆబ్జెక్టివా లేదనుకుంటే పర్సనల్ అండ్ రిఫ్లెక్టివా అండ్ ఫార్మల్ వేనా లేదనుకుంటే పర్సుయేసివా. సో ఇందులో ఆబ్జెక్టివ్ అంటే ఒక లక్ష్యంతో రాస్తాం మనం డైరీ ఎంట్రీ అనేది, ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని రాస్తాం డైరీ ఎంట్రీ అనేది. లేదనుకుంటే పర్సనల్ అండ్ రిఫ్లెక్టివ్ అంటే పర్సనల్ మన యొక్క వ్యక్తిగతం, అండ్ రిఫ్లెక్టివ్ అంటే మనని మనం అర్థం పట్టుకునేలా, మన ఫీలింగ్స్ ని అర్థం పట్టేలా డైరీ రాస్తాం. అంటే ఇది అన్నమాట కరెక్ట్. సో ఇది కూడా చూద్దాం. డైరీ ఎంట్రీ అనేది ఫార్మల్ గా ఉండదండి, ఇన్ఫార్మల్ డైరీ ఎంట్రీ అనేది. అది ఎందుకంటే పర్సనల్ కాబట్టి. అంటే పర్సుయేసివ్ అంటే ఏంటి, కన్విన్స్ చేయడం. అంటే వేరే వాళ్ళని కన్విన్స్ చేయడానికి డైరీ రాస్తామా, లేదు, మనకు మనంగా రాసుకునేది కదా. సో పర్సుయేసివ్ కూడా కాదు. అంటే ఇది ఒక పర్సనల్ రైటింగ్ అండ్ ఇట్స్ రిఫ్లెక్టివ్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ అవర్ ఫీలింగ్స్ అన్నమాట. అంటే మన ఫీలింగ్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ విచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ సూటబుల్ ఇన్ ఏ డైరీ ఎంట్రీ. సో ఇందులో కింద ఇచ్చినటువంటి వాటిలో ఏ ఎక్స్ప్రెషన్ సూటబుల్ గా ఉంటుంది డైరీ ఎంట్రీకి అని అడుగుతా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే అంటే ఇలా బిగిన్ చేస్తే సూటబుల్ గా ఉంటుందా. మిగతా కూడా చూద్దాం. డియర్ సార్, ఇది ఒక పొలైట్ గా మనం వేరే వాళ్ళని లెటర్ లో వాడేటటువంటి సాల్యుటేషన్. ఇది ఉండదు మనకి డైరీలో. యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇది మన లెటర్ యొక్క ఎండింగ్, ఇది ఫార్మల్ లెటర్ కానీ ఫార్మల్ లెటర్ ఎండింగ్ ఇది. అండ్ సబ్జెక్ట్ అంటే మనకి ఫార్మల్ లెటర్ లో వాడేటటువంటి సబ్జెక్ట్ లైన్ ఇది. సో ఇది కూడా కాదు. అంటే ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే, నేను ఈరోజు చాలా ఆనందంగా పోయాను, అసలు ఏం జరిగిందంటే అని చెప్తాం కదా, అలా. సో దిస్ ఈస్ సూటబుల్ ఫర్ డైరీ ఎంట్రీ. అండ్ విచ్ ఫీల్డ్ కంటైన్స్ ద రెసిపియెంట్స్ ఈమెయిల్ అడ్రస్ అంటే ఎందులో మనకి రెసిపియెంట్స్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది అంటే రిసీవర్, రెసిపియెంట్స్ అంటే ఏం కాదు, రిసీవర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎందులో ఉంటుంది అని అడుగుతా ఉన్నాడు. అంటే ఈమెయిల్లో మనకి రిసీవర్ అడ్రస్ ఎందులో ఉంటుంది, ఇందులో ఈ ఇచ్చినటువంటి పార్ట్లో అని అడుగుతా ఉన్నాడు. సబ్జెక్ట్ లో ఉంటుందా, సబ్జెక్ట్ లో ఉండేది ఏంటి, మనం ఏం చెప్పబోతున్నామో ఆ విషయం గురించి మనం సబ్జెక్ట్ లో పెడతాం. సో ఇది కాదు. నెక్స్ట్ టూ అంటే రిసీవర్ అనే కదా, ఫ్రమ్ అంటే మన నుంచి వెళ్తుంది సెండర్స్, టూ అంటే రిసీవర్. సో లో మనకి రిసీవర్ అడ్రస్ ఉంటుంది. అండ్ సిసి అంటే ఏంటి, సిసి అంటే కార్బన్ కాపీ. సిసి అంటే కార్బన్ కాపీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈమెయిల్ ని ఒకరికి పంపిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఒక టూ మాత్రమే యూజ్ చేస్తాం. ఒకవేళ అదే ఈమెయిల్ ని ఇద్దరు ముగ్గురికి పంపిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరికైతే పంపిస్తున్నామో మెయిన్ వ్యక్తిని మనం టూలో పెడతాం, అండ్ రిమైనింగ్ ఎక్స్ట్రా ఉన్నటువంటి వాళ్ళని ఇద్దరిని ముగ్గురిని వాళ్ళందరినీ సిసిలో పెడతాం అనమాట. అంటే సిసిలోను టూ అడ్రస్ ఉంటుంది అండ్ టూలోను కూడా రిసీవర్స్ అడ్రస్ ఉంటుంది. మనకు కావాల్సింది ఫస్ట్ టూ ఉంది కాబట్టి టూనే ఆప్షన్ తీసుకోవాలి. సిసి అంటే కార్బన్ కాపీ అని అర్థం. అంటే మనము ఇప్పుడు నేను ఒక ముగ్గురికి ఈమెయిల్ పంపాలనుకోండి, ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి అసలు ఆ వ్యక్తి రిసీవర్ ఆ ఈమెయిల్, ఆ వ్యక్తి యొక్క ఈమెయిల్ ఐడి నేను టూలో పెడతాను. అండ్ ఇంకా ఎవరికైతే వాటిని ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నానో ఆ ఇద్దరు మెయిల్ ఐడీస్ ని నేను సిసిలో పెడతాను అనమాట. మీకు మెయిల్ ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఉంటుంది బీసీసీ అని, అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. అంటే ఇప్పుడు నేను సిసిలో కనుక 2 ఈమెయిల్స్ ఐడిని పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఎవరెవరికి ఏమేమి మెయిల్ వెళ్ళినాయి అనేది ఒకళ్ళదొకళ్ళు తెలుసుకోవచ్చు. నాకు వచ్చింది, నాతో పాటు ఇంకెవరికి వెళ్ళింది అనేది తెలుసుకోవచ్చు. అదే నేను బీసీసీలో కనుక నేను ఈమెయిల్స్ రిసీవర్స్ మెయిల్స్ పెడితే ఒకరికొకరు చూసుకోలేదు, అంటే బ్లైండ్ చేసేస్తున్నాను నేను. అంటే నేను ఎవరెవరికి పంపించాను అనేది ఆ మెయిల్ ఎవరికి తెలియదు అనమాట, వేరే వ్యక్తికి. అలా బ్లైండ్ చేయడం దాన్ని బీసీసీ అంటారు. ఇప్పుడు టూ అనేది ఆన్సర్ తీసుకోవాలి, ఎందుకంటే రెసిపియన్స్ మాత్రం అని అడిగాడు, మన కార్బన్ కాపీ అని అడగలేదు కాబట్టి టూని తీసుకోవాలి. నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ ద సబ్జెక్ట్ లైన్ ఈస్ టు అంటే సబ్జెక్ట్ లైన్ యొక్క పర్పస్ ఏంటి అంటే సబ్జెక్ట్ రాస్తాం కదా మనం, ఆ సబ్జెక్ట్ యొక్క పర్పస్ అంటే కారణం ఏంటి, ఏ కారణంతో రాస్తాం. లెటర్ రాస్తాం, లెటర్లో సబ్జెక్ట్ రాస్తాం, ఈమెయిల్లో కూడా సబ్జెక్ట్ రాస్తాం, అంటే విషయం అని అర్థం. దాని యొక్క పర్పస్ ఏంటి,
గ్రీట్ ద రీడరా, రీడర్ని గ్రీట్ చేయడానికి సాల్యుటేషన్ అంటే డియర్ సార్ కానీ అలా వాడతాం, డియర్ ఫ్రెండ్ కానీ. అండ్ సమరైజ్ ద ఈమెయిల్ టాపిక్, ఇది సమరైజ్ చేయడానికి అంటే ఈమెయిల్లో ఏం చెప్పబోతున్నాను నేను, దేని గురించి చెప్పబోతూ ఉన్నాను అనేది ఒక సమరైజ్ చేసి చిన్న పాయింట్లో నేను ఆ మొత్తాన్ని చెప్తాను అనమాట. ఇప్పుడు నేను ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఒక విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం పొల్యూషన్ అవుతా ఉంది, ఇక్కడ పొల్యూషన్ వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారని నేను ఒక లెటర్ రాస్తా ఉన్నాను, ఈమెయిల్ పెడతా ఉన్నాను ఎడిటర్కి ఈమెయిల్ రాస్తూ ఉన్నప్పుడు నా బాడీ ఆఫ్ ద ఈమెయిల్లో టోటల్గా కంప్లీట్గా డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. అంటే అసలు ప్రాబ్లం ఏంటి, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ. దానికి ముందు నేను సబ్జెక్ట్ రాస్తాను. ఆ సబ్జెక్ట్లో నేనేం పెడతానంటే రిగార్డింగ్ పొల్యూషన్ ఇన్ అవర్ ఏరియా అని పెడతాను. అది నా సబ్జెక్ట్ లైన్. అంటే ఈమెయిల్ చదివినప్పుడు టోటల్ బాడీ చదవక ముందే అసలు ఆ లెటర్ దేని గురించి అనేది సబ్జెక్ట్ లైన్ చదివితే తెలిసిపోవాలన్నమాట. అది అంటే మన యొక్క టోటల్ టాపిక్ని సమరైజ్ చేసి చిన్నగా ఒకే లైన్లో మనం కన్సైజ్ చేస్తాం అనమాట. దాన్ని మనం ఇక్కడ సమరైజ్ ఈమెయిల్ టాపిక్ అంటాం. ఇది ఇక్కడ కారణం అనమాట, సబ్జెక్ట్ యొక్క పర్పస్. అండ్ నెక్స్ట్ సిసి స్టాండ్స్ ఫర్, ఇప్పుడు చెప్పాను కదా, సిసి స్టాండ్స్ ఫర్, సిసి అంటే కార్బన్ కాపీ అని అర్థం. సిసి అంటే కార్బన్ కాపీ. ఇప్పుడు మనం బిల్లులు రాసేటప్పుడు ఇంతకు ముందు బిల్లు బుక్ లో పెడతారు కదా కార్బన్ పేపర్, ఆ ఒరిజినల్ ఏదైనా వస్తున్నాడో కాపీలో కూడా అదే కాపీ అవుతుంది అనమాట, డూప్లికేట్ లో కూడా అది. అలాగే ఒక మెయిల్ లో పంపిస్తున్నప్పుడు అందులో మార్పులు చేర్పులు ఏమీ లేకుండా యాజ్ ఇట్ ఈస్ ఇంకొకరికి కాపీ చేయడాన్ని ఇక్కడ మనం సిసి అని అంటాం. ఆ సిసి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది మన మెయిల్లో. అందులో మనం టు అడ్రస్ ఇస్తే ఆ వ్యక్తికి కూడా ఆ మెయిల్ ఫార్వర్డ్ అయిపోతుంది. తో పాటు సిసిలో కూడా ఇంకొక అడ్రస్ ఇచ్చాం అనుకోండి, ఇంకో మెయిల్, అప్పుడు సిసిలో ఎవరైతే పెడతా ఉన్నామో ఆ మెయిల్కి కూడా మనం పంపించే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రాపర్ ఈమెయిల్ క్లోజింగ్, ఈమెయిల్ని ప్రాపర్గా క్లోజ్ చేసే పద్ధతి ఏమిటి అని అడుగుతా ఉన్నాడు. అండ్ బాయ్ అని చెప్తాం ఈమెయిల్ అయిపోయిన తర్వాత, లేదు యువర్స్ సిన్సియర్లీ అని చెప్తాం ఈమెయిల్ అయిన తర్వాత, అంటే ఎండ్ ఆఫ్ ద బాడీ. ఫార్మల్గా చెప్పాలంటే సీ యూ టుమారో, గుడ్ నైట్, ఇవన్నీ కూడా మనకి మెయిల్ పంపించేటప్పుడు చెప్పేవి కాదు. ఇవన్నీ ఫార్మల్గా చెప్పేటప్పుడు యువర్స్ సిన్సియర్లీ అనేది కాంప్లిమెంటరీ క్లోజ్ అవుతుంది అక్కడ, అంటే లెటర్ యొక్క క్లోజింగ్ అలా ఉండాలి. సో యువర్స్ సిన్సియర్లీ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈమెయిల్ రైటింగ్ షుడ్ జనరల్లీ బి, అంటే ఈమెయిల్ రైటింగ్ అనేది ఎలా ఉండాలి, యాక్చువల్గా లెంగ్దీగా ఉండాలా, కన్సైజ్ అండ్ క్లియర్గా ఉండాలి. అంటే చిన్నగా ఉండాలి, క్లియర్గాను ఉండాలి. చిన్నగా ఉండాలి అంటే అసలు అర్థం లేకుండా రాయకూడదు, కన్ఫ్యూజ్ చేస్తూ రాయకూడదు, చిన్నగానే ఉండాలి సాధ్యమైనంత. అండ్ అది క్లియర్గాను ఉండాలి, అంటే ఎదుటి వాళ్ళకి అర్థమైపోవాలి అనమాట అలా. అండ్ మన పొయిటిక్ లాంగ్వేజ్ అవసరం లేదు, అండ్ ఎమోషన్స్ని ఇంక్లూడ్ చేయవలసిన పని లేదు. ఈమెయిల్ ఎందుకు పంపిస్తారు, ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయడానికి. సో అలాంటప్పుడు మనకి పొయిటిక్ లాంగ్వేజ్లు, ఎమోషన్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదా బీసీసీ అంటే, బీసీసీ అనేది కూడా ఉంటుంది సీసీతో పాటు. బీసీసీ అంటే ఏంటి, బ్లైండ్ కార్బన్ కాపీ అని అంటాం. అంటే దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం అని అంటాం అన్నాడు. బీసీసీ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్, దేనికి యూజ్ చేస్తాం చూడండి, హైడ్ రెసిపియెంట్స్ అడ్రస్ ఫ్రమ్ ద అదర్స్. అంటే ఎవరెవరైతే ఈ మెయిల్ రిసీవ్ చేసుకుంటా ఉన్నారో, నేను ఒక 10 మందికి మెయిల్స్ పంపించేశానండి, ఒకే మెయిల్ని 10 మంది అడ్రస్ని నేను బీసీసీలో 9 పెట్టి ఒక దాంట్లో 2 పెట్టాను. ఓకే, ఇప్పుడు ఆ 2 అని ఎవరికైతే పెట్టానో వాళ్ళకి మెయిన్గా మెయిల్ వెళ్తుంది, అండ్ రిమైనింగ్ అంతా కూడా బీసీసీ అంటే కార్బన్ అవుతుంది, అంటే కాపీ అవుతుంది. కానీ ఒకరితో ఒకరు చూసుకోలేరు. ఇప్పుడు నాకు వచ్చింది, నాతో పాటు ఇంకెవరికి వచ్చింది తెలియదు, కనిపించదు అనమాట వాళ్ళు రిసీవ్ చేసుకున్న మెయిల్లో. దాన్ని మనం హైడింగ్ అడ్రస్ అంటాం, హైడింగ్ రెసిపియెంట్స్ అడ్రస్ అంటాం. ఒకళ్ళ ఐడిని ఇంకొకళ్ళకి హైడ్ చేస్తాం అనమాట, దాన్నే మనం బీసీసీ అని చెప్తాం. బ్లైండ్ కార్బన్ కాపీ, కాపీ అవుతుంది కానీ అది బ్లైండ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎ గుడ్ పారాగ్రాఫ్ ఫోకసెస్ ఆన్. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ రైటింగ్ మీదకి క్వశ్చన్స్ వచ్చినాయి. అసలు ఒక మంచి పారాగ్రాఫ్ దేని మీద ఫోకస్ చేస్తుందంట, అండ్ మెనీ అన్రిలేటెడ్ ఐడియాస్. పారాగ్రాఫ్లో ఎలా ఉండాలని చెప్పుకున్నాం, ఒకే ఐడియాని, సెంట్రల్ ఐడియాని తీసుకుని దానికి సంబంధించినటువంటి కనెక్టెడ్ ఇన్ఫర్మేషన్ని డెవలప్ చేయాలి. అది అట్లా సెంట్రల్ ఐడియాని డెవలప్ చేస్తుంది. ఒక పారాగ్రాఫ్ ఒక సెంట్రల్ ఐడియాని ఫోకస్ చేస్తుంది.
అంటే అన్ని విషయాలు కలిపి ఒక పారాగ్రాఫ్ లో రాయం. ఓకే, సెవరల్ టాపిక్స్ రాయం అండ్ మెనీ ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేయం. ర్యాండమ్ ఏది గుర్తొస్తే అది రాయం. పారాగ్రాఫ్ ఒక సెంట్రల్ ఐడియాని మాత్రమే ఫోకస్ చేస్తుంది, దేన్ని బట్టి దాన్ని తీసుకురారు. ఐడియా మార్చినప్పుడు పారాగ్రాఫ్ మారుస్తాం అన్నమాట. అది నెక్స్ట్, ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఈస్ కాల్డ్. పారాగ్రాఫ్ లో ఫస్ట్ సెంటెన్స్ ఉండేదాన్ని ఏమంటాం? దాన్ని మనం టాపిక్ సెంటెన్స్ అంటామండి. అంటే ఫస్ట్ సెంటెన్స్ ని మనం పారాగ్రాఫ్ ని టాపిక్ సెంటెన్స్ అని అంటాం అనమాట. సెకండ్ సెంటెన్స్ ని కనెక్టెడ్ అంటాం, అండ్ థర్డ్ వన్ ని కన్క్లూజన్ అంటాం. ఓకే, అండ్ సో క్లోజింగ్ సెంటెన్స్ అన్నాం ఫస్ట్ దాన్ని, ట్రాన్సిషన్ అన్నాం, అండ్ సపోర్టింగ్ అన్నాం. దీన్ని సెకండ్ అంటాం. సపోర్టింగ్ సెంటెన్స్ ని సెకండ్ పార్ట్ కింద వస్తుంది. ఫస్ట్ పార్ట్ లో ఉండేది టాపిక్ సెంటెన్స్, ఇది సెకండ్. ఓకే, అండ్ ఇది ఫస్ట్ అనమాట, ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్, సపోర్టింగ్ డీటెయిల్స్ షుడ్, అంటే సపోర్టింగ్ డీటెయిల్స్ అనేవి ఎలా ఉండాలి? షుడ్ కన్ఫ్యూజ్ ద రీడర్స్. అంటే ఇప్పుడు మనం ఒక సెంట్రల్ టాపిక్ సెంటెన్స్ తీసుకున్నాం పారాగ్రాఫ్ రాసేటప్పుడు. అంటే నేను పొల్యూషన్ గురించి నేను పారాగ్రాఫ్ రాస్తాను అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. పొల్యూషన్తో స్టార్ట్ చేసి అండ్ ఇంకా దేనికో 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 అన్ని వెళ్ళిపోతూ ఉన్నాను అనుకోండి, దానికి అది అర్థం పర్థం ఉండదు పారాగ్రాఫ్కి. సో ఒక పొల్యూషన్తో నేను సెంట్రల్ ఐడియాని, సెంట్రల్ సెంటెన్స్ స్టార్ట్ చేసి, అంటే టాపిక్ సెంటెన్స్ స్టార్ట్ చేసి దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ సెంటెన్సెస్ ని మనం బిల్డ్ చేయాలన్నమాట. అలాంటప్పుడు సపోర్టింగ్ డీటెయిల్స్ అనేది ఎలా ఉండాలి? రీడర్స్ ని కన్ఫ్యూజ్ చేయకూడదు అండ్ అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెంట్రల్ ఐడియాని సపోర్టింగ్ సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు పొల్యూషన్ అన్నాను, పొల్యూషన్ ఈజ్ హార్మ్ఫుల్ అండ్ ఇట్ కాజెస్ హెల్త్ హజార్డ్స్ ఫర్ ద పీపుల్ లివింగ్ ఇన్ దట్ ఏరియా. ఇది నేను పొల్యూషన్ గురించి చెప్తా ఉన్నాను, సపోర్టింగ్ సెంటెన్సెస్ ని యాడ్ చేస్తా ఉన్నాను. అలా మెయిన్ ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట సపోర్టింగ్ సెంటెన్సెస్. ఓకే, సో న్యూ టాపిక్ ఇంట్రడ్యూస్ చేయడం కాదు, కాంట్రడిక్ట్ చేయడం కాదు. ఓకే, సో బి ఈస్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్, విచ్ క్వాలిటీ మీన్స్ ఆల్ సెంటెన్సెస్ ఆర్ కనెక్టెడ్ లాజికల్లీ. ఇప్పుడు అన్ని సెంటెన్సెస్ లాజికల్ గా కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పేది విచ్ క్వాలిటీ అంటే ఏ క్వాలిటీ? దేని గురించి ఏం చెప్తాం మనం? అన్ని క్వాలిటీస్ కనెక్ట్ అవుతా ఉన్నాయని అంటే యూనిటీ అని అంటాం కదా. అన్ని కనెక్టెడ్, కనెక్టెడ్ అంటే ఏంటి? యునైట్ అవడమే కదా లాజికల్ గా. సో యూనిటీ అని చెప్తాం అనమాట. ఓకే, ఆల్ సెంటెన్సెస్ ఆర్ కనెక్టెడ్ లాజికల్లీ. అండ్ వెరైటీ అంటే డిఫరెంట్ గా ఉన్న వాటిని వెరైటీ అంటాం, హ్యూమర్ కాదు, డెకరేషన్ కాదు. సో యూనిటీ అంటాం మన పారాగ్రాఫ్ రైటింగ్. అండ్ అదేవిధంగా విచ్ కనెక్టర్ షోస్ కాంట్రాస్ట్. అంటే ఇప్పుడు పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఆపోజిట్ ఒపీనియన్ చెప్తాం అనుకోండి, అంటే విభేదించి చెప్తూ ఉన్నప్పుడు మన ఇందులో ఉన్నటువంటి కనెక్టర్స్ లో ఏ కనెక్టర్ మనకు ఉపయోగపడుతుంది? దేర్ ఫోర్ అంటే కాబట్టి, మోర్ ఓవర్ ఇంకా, హవెవర్ అయినప్పటికీ, కాన్సిక్వెంట్లీ దాని యొక్క ఫలితంగా. ఇప్పుడు ఇందులో ఏది మనకి భిన్నాభిప్రాయాన్ని లేదనుకుంటే కాంట్రడిక్ట్, అపోజ్ చేయడానికి వాడేది? హవెవర్ అనేది మనం వాడేటటువంటి ఇక కనెక్టర్ అన్నమాట. అంటే ఇప్పుడు పొల్యూషన్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ the human beings and the animals living on this earth. However, it is not in our control. It is already out of our hands. అంటే పొల్యూషన్ అంత బాధాకరం, భయంకరం అయినప్పటికీ కూడా మనం ఇంకేం చేయలేకపోతా ఉన్నాం, అది మన చేతుల్లో లేదు అని. అంటే కాంట్రడిక్ట్ ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇలాంటి కనెక్టర్ ని వాడతాం అన్నమాట. ద కన్క్లూడింగ్ సెంటెన్స్ షుడ్. కన్క్లూడింగ్ సెంటెన్స్ ఎలా ఉండాలి? కన్క్లూడింగ్ సెంటెన్స్ అనేది మీకు ఇంట్రడ్యూస్ న్యూ ఐడియా. పారాగ్రాఫ్ లో కన్క్లూడింగ్ సెంటెన్స్ ని న్యూ పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తామా, న్యూ ఐడియాని స్టార్ట్ చేస్తామా? నో. సమరైజ్ ద పారాగ్రాఫ్ అంటే కన్క్లూడింగ్ సెంటెన్స్ అనేది సమరైజ్ చేస్తుందా అని అడుగుతా ఉన్నాడు పారాగ్రాఫ్. అండ్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్ అడుగుతుందా? కాదు. అండ్ సర్టైన్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇస్తుందా కన్క్లూడింగ్ పారా? కాదు. ఇంట్రడ్యూస్ చేయదు అండ్ ఐడియాస్ ఇవ్వదు, క్వశ్చన్స్ మీద సమరైజ్ చేస్తుంది. పారాగ్రాఫ్ లో ఏం చెప్పామో ఎండ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ కి వెళ్ళేసరికి థర్డ్ పార్ట్ అనమాట ఇది, అది కన్క్లూడ్ చేస్తుంది. కన్క్లూజన్ ఎలా చేస్తుంది? ఆ పారాగ్రాఫ్ లో చెప్పిందని మొత్తాన్ని
సమరైజ్ చేసి ఇస్తుంది అనమాట ఐడియాని. అండ్ ఏ డైలాగ్ ఈజ్ మెయిన్లీ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్. అయితే ఇప్పుడు డైలాగ్స్ లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఒక డైలాగ్ అనేది ఎలా ఉండాలి? ఏ కాన్వర్జేషన్ బిట్వీన్, ఒక వ్యక్తుల మధ్య, అంటే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి కాన్వర్జేషన్ అనేది ఎలా ఉండాలి అని అడుగుతా ఉన్నాడు. నేరేటర్ అండ్ రీడర్ లా ఉండాలా, లేదా 2 or more క్యారెక్టర్స్ ఉండాలా, లేదనుకుంటే టీచర్ అండ్ బుక్, లేదనుకుంటే పోయట్ అండ్ ఆడియన్స్. అది ఎలాంటి మధ్యన మనకి కాన్వర్జేషన్ అనేది డైలాగ్ అవుతుంది, అంటే డైలాగ్ అనేది బిల్డ్ అవుతుంది? నేరేటర్ రీడర్ అంటే ఏంటి? ఇప్పుడు ఓ నేరేటర్ అని ఎవరు బుక్ రాశాడు, బుక్ రాసినప్పుడు నేరేటర్ ఉంటాడు, మనం రీడర్. అక్కడ కాన్వర్జేషన్ బిల్డ్ ఉండదుగా, డైలాగ్స్ ఉండవుగా మనకి నేరేటర్కి. సో ఇది కాదు. అండ్ నెక్స్ట్ 2 or more క్యారెక్టర్స్, ఇది పాసిబుల్. అండ్ 2 or more క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు 2-3 నుంచున్నారు, మధ్యలో మనకి టాపిక్ అనేది రైజ్ అయింది, వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అది ఇప్పుడు డైలాగ్ అనేది బిల్డ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో టీచర్ కి బుక్ కి కాన్వర్జేషన్ జరగదు, పోయిట్ అండ్ ఆడియన్స్ కి కూడా కాన్వర్జేషన్ జరగదు. సో బి ఈస్ ద రైట్ వన్. విచ్ పంక్చుయేషన్ మార్క్ ఎన్క్లోజెస్ స్పోకెన్ వర్డ్స్? అయితే మన స్పోకెన్ వర్డ్స్ ఏ పంక్చుయేషన్ మార్క్స్ తో మనం, అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఒక వ్యక్తి మాట్లాడినటువంటి వర్డ్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఏ పంక్చుయేషన్ మార్క్స్ తో ఐడెంటిఫై చేస్తాం? పెరాంథసిస్ అండ్ కొటేషన్ మార్క్స్, అండ్ లేదనుకుంటే బ్రాకెట్స్, లేదనుకుంటే హైఫన్. అంటే దేంతో మనం చేస్తాం? కొటేషన్ మార్క్స్ తో పెడతామండి. ఇప్పుడు ఎవరైతే ఒక డైలాగ్ ఉందనుకోండి, ఆ డైలాగ్ ని ఐడెంటిఫై చేయడానికి ఇలా కొటేషన్ మార్క్స్ ఇలా యూస్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఎ గుడ్ డైలాగ్ షుడ్ బి. ఒక మంచి డైలాగ్ అనేది ఎలా ఉండాలి? మంచి డైలాగ్ అనేది న్యాచురల్ గా మీనింగ్ఫుల్ గా ఉండాలి, అండ్ ఫుల్ ఆఫ్ డిఫికల్ట్ వొకాబులరీ ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే మన టార్గెట్ గా ఉండకూడదు, మనం మాట్లాడేది అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. అదే మన డైలాగ్ ఉండాల్సినటువంటి న్యాచురల్ గా ఉండాలి, మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఇది రైట్ వన్. అండ్ లెంగ్దీ డైలాగ్ ఉండాలా అనేది రూల్ ఏం కాదు. నీకు టాలెంట్ ఉంటే లెంగ్దీ చెప్పుకోవచ్చు. అండ్ అన్రిలేటెడ్ గా ఉండాలా అంటే కాదు, సంబంధం లేకుండా మీనింగ్ఫుల్ గా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి డైలాగ్ అనేది. డైలాగ్ రైటింగ్ మెయిన్లీ డెవలప్స్. డైలాగ్ రైటింగ్ అనేది మెయిన్ గా దేని డెవలప్ చేస్తుంది? క్యారెక్టర్ అండ్ ప్లాటా, లేదనుకుంటే వెదర్ రిపోర్టా, డేటా కలెక్షనా, స్టాటిస్టిక్సా? స్టాటిస్టిక్స్ ఎందుకు మనకి? ఇక్కడ ఏమి మనకి క్యాలిక్యులేషన్స్ ఏం జరగట్లేదు కదా, స్టాటిస్టిక్స్ చెప్పవు డైలాగ్స్. అండ్ నెక్స్ట్ డేటా కలెక్షన్ గురించి డైలాగ్ రాదు, వెదర్ రిపోర్ట్ గురించి చెప్పాం. క్యారెక్టర్ అండ్ ప్లాట్ అంటే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు క్యారెక్టర్స్ ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు అంటే క్యారెక్టర్స్. అందులో ఒకళ్ళు ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్లాట్ డెవలప్ అవుతుంది, అక్కడ స్టోరీ డెవలప్ అవుతుంది అనమాట. అది డైలాగ్ కి మెయిన్ గా ఉండేది, డైలాగ్ లో జరిగేటటువంటి మెయిన్ డెవలప్మెంట్ అదనమాట. నెక్స్ట్, విచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అప్రోప్రియేట్ ఇన్ డైలాగ్? డైలాగ్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ అనేది అప్రోప్రియేట్ గా ఉంటుంది? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారు, మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ అని అంటాం, ఇద్దరు ఒకళ్ళు విష్ చేసుకున్నారు. ఓకే, సబ్జెక్ట్ లైన్ ఉంటుంది డైలాగ్ లో, సబ్జెక్ట్ లైన్ ఉండు, యువర్స్ ఫెయిత్ఫుల్లీ కాదు, ఎన్క్లోజర్ కాదు. సో గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, ఇలా మాట్లాడుకుంటాం కదా. అది డైలాగ్ షుడ్ అవాయిడ్. డైలాగ్ దేన్ని అవాయిడ్ చేయాలి? అండ్ లాజికల్ ఫ్లోనా? లాజికల్ ఫ్లో అంటే ఒకళ్ళు మాట్లాడినప్పుడు దానికి సంబంధించి మాట్లాడితే డైలాగ్ బిల్డింగ్ అనేది జరుగుతుంది అక్కడ. సో లాజికల్ ఫ్లో ఉండాలి. అండ్ రిపిటేషన్ వితౌట్ పర్పస్, అంటే కారణం లేకుండా మాట్లాడిందే చెప్పిందే చెప్పామనుకో, ఎదుటి వినేవాడికి బోరు కొట్టేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సో ఇది ఉండకూడదు. అంటే మనకు అడిగింది ఏంటి? షుడ్ అవాయిడ్. ఏది అవాయిడ్ చేయాలి? ఇదే అవాయిడ్ చేయాలి, అంటే ఆన్సర్ ఇదే మనకి. ఓకే, అప్రోప్రియేట్ పంక్చుయేషన్ ఉండాలి. మన స్పోకెన్ లో కూడా పంక్చుయేషన్ ఎక్స్ప్రెస్ చేస్తాం. అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ఉండాలంటే ఇది కూడా ఉండాలి. ఓకే, అండ్ రిపిటేషన్ ని మనం కారణం లేకుండా ఓకే అదే మాట్లాడకూడదు, అదే రిపీట్ చేయకూడదు డైలాగ్ లో. అది. అండ్ నెక్స్ట్, ఏ నోటీస్ ఈజ్ రిటన్ మెయిన్లీ టు. నెక్స్ట్ కమింగ్ టు నోటీస్. నోటీస్ లోకి ఎంటర్ అయితే, నోటీస్ అనేది మెయిన్ గా దేనికోసం రాస్తాం? ఎంటర్టైన్మెంట్ కోసం రాస్తాం నోటీస్ అనేది. అండ్ ఇన్ఫార్మ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. యా, ఒక ఇన్ఫర్మేషన్ ని గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఫార్వర్డ్ చేయడానికి పబ్లిక్ గా నోటీస్ అనేది పేస్ట్ చేస్తాం, ఇదే కరెక్ట్. అండ్ విచ్ హెడ్డింగ్ అపియర్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ది నోటీస్.
ఇప్పుడు నోటీస్ కి టాప్ లో ఉండేటటువంటి ఏంటది, నోటీస్ అనేటటువంటి ఈ వర్డే టాప్ లో ఉండాలి. అంటే మనకి సబ్జెక్ట్ లైన్ కాదు, స్టోరీ కాదు, ఎస్ఏ ఇవన్నీ ఏమి రావు అసలు నోటీస్ లో. ఓకే, మనకి నోటీస్ అనే వర్డ్ మనకు కనిపిస్తుంది. దీనికంటే ముందు ఇన్స్టిట్యూషన్ పేరు ఉంటుంది, డేట్ ఉంటుంది, దాని కింద నోటీస్ ఉంటుంది. వీటన్నిటితో పోలిస్తే మనకి నోటీస్ అనేది హైలైటెడ్ గా అండ్ క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్, విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఏ నోటీస్. నోటీస్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఎసెన్షియల్ గా ఉండాలి అంటే కంపల్సరీగా ఉండాలి. డేట్ ఉండాలా, టైం ఉండాలా, వెన్యూ ఉండాలా, ఆల్ అన్నీ ఉండాలి. నోటీసులు ఇవన్నీ ఉండాలి, అన్నీ ఎసెన్షియలే. అంటే డేట్ మెన్షన్ చేయాలి, నోటీస్ ఎప్పుడు ఇచ్చారు అనేది కూడా తెలియాలి కదా. సో నోటీస్ డేట్ ఉండాలి, ఏ టైంలో జరుగుతుంది అనేది చెప్పాలి, ఎక్కడ జరుగుతుంది అనేది కూడా చెప్పాలి. అంటే ఒక కార్యక్రమం జరగబోతుంది, ఆ కార్యక్రమానికి సంబంధించి నోటీస్ పేస్ట్ చేశారు, అది ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి అనేది చెప్పాలి కదా. అవన్నీ కంపల్సరీగా ఉండాలన్నమాట. అండ్ ఏ నోటీస్ షుడ్ బి, అసలు నోటీస్ అనేది ఎలా ఉండాలి, లెంగ్దీగా ఉండాలా, నో లెంగ్దీగా ఉండకూడదు, బ్రీఫ్ అండ్ ప్రిసైజ్డ్ గా ఉండాలి. రైట్, ఇదే రైట్. బ్రీఫ్ గా ఉండాలి అంటే చిన్నగా ఉండాలి, అండ్ ప్రిసైజ్ ఎగ్జాక్ట్ గా ఉండాలి, తగినంత అసలు చెప్పాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా చెప్పాలి. హ్యూమర్ను పొయిటిక్ గానే అవసరం లేదు. సో బి ఈజ్ ద రైట్. అండ్ విచ్ ఇన్విటేషన్ ఈజ్ ఫార్మల్. ఇప్పుడు ఇందులో ఇన్విటేషన్ వస్తే ఏది ఫార్మల్ ఇన్విటేషన్ అంటా ఉన్నాడు. ఇన్విటేషన్ లో వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది ఫార్మలా, లేదనుకుంటే నెక్స్ట్ వాట్సాప్ మెసేజ్ టు ఫ్రెండ్ ఫార్మలా, అండ్ నెక్స్ట్ ఫోన్ కాల్ టు కజిన్కి ఫోన్ చేయడం అనేది ఫార్మలా, అండ్ పర్సనల్ చాటా ఏది ఫార్మల్, అన్నీ కూడా ఫ్రెండ్, చాట్, కజిన్ ఇవన్నీ కూడా ఇన్ఫార్మలే. ఫార్మల్గా ఉండేది వెడ్డింగ్ ఇన్విటేషన్, అంటే అది ఒక అంటే ఆల్మోస్ట్ ఒక అఫీషియలే కదా, ఆథరైజ్డ్గా చేయడమే కదా వెడ్డింగ్ కార్డ్ అనేది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరు కదా వెడ్డింగ్ కార్డులో, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఫ్రెండ్లీ టోన్ కానీ ఉండదు, అందరు గౌరవప్రదంగా ఇన్వైట్ చేస్తారు. సో వెడ్డింగ్ కార్డ్ అనేది ఫార్మల్ అనమాట. అండ్ ఆర్ఎస్విపి ఇన్ ఎన్ ఇన్విటేషన్ మీన్స్, ఇన్విటేషన్ లో ఆర్ఎస్విపి అంటే ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఆర్ఎస్విపి అంటే అది ఒక షార్ట్ ఫామ్ అనమాట. ఇది ఒక అంటే అబ్రివేషన్ చూస్తే మీకు అది ఒక ఫ్రెంచ్తో లేదనుకుంటే లాటిన్తో అని అది ఒక ఎక్స్ప్రెషన్, దాన్ని మనం షార్ట్గా ఇలా అంటారనమాట. సో ప్లీజ్ రెస్పాండ్ అనడానికి ఆర్ఎస్విపి అని ఇన్విటేషన్లో మెన్షన్ చేస్తారు. సో ఆర్ఎస్విపి అంటే ఇది చాలా ఫ్రీక్వెంట్ అడుగుతాడండి క్వశ్చన్ ఇది. దీనికి ఆర్ఎస్విపి అంటే ఏంటి ఇన్విటేషన్లో అని అడుగుతాడు. సో ప్లీజ్ రెస్పాండ్ అని అర్థం అనమాట ఆర్ఎస్విపి అంటే, ఆ అర్థంతో యూజ్ చేస్తారు. అది ఒక ఫారెన్ ఎక్స్ప్రెషన్, దానికి షార్ట్ కట్టే ఆర్ఎస్విపి అనమాట. నెక్స్ట్, విచ్ ఫీచర్ ఈస్ కామన్ టు బోత్ నోటీసెస్ అండ్ ఇన్విటేషన్స్. నోటీస్లోను ఇన్విటేషన్లోను రెండింటిలోనూ కామన్ గా ఉండేది ఏంటి, కామన్ గా ఉండే ఫీచర్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. సెండర్స్ అడ్రస్. ఇప్పుడు సెండర్స్ అడ్రస్ లో నోటీస్లో సెండర్స్ అడ్రస్ ఉండదు. నెక్స్ట్ డేట్, టైమ్, వెన్యూ. సో నోటీస్ ఇది ఉంటుంది, ఇన్విటేషన్ లో కూడా ఇదే ఉండాలి. సో బి ఈస్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్, ఫార్మల్ ఇన్విటేషన్స్ జనరల్లీ మెయింటైన్. ఫార్మల్ ఇన్విటేషన్స్ లో జనరల్ గా ఉండేది ఏంటి, ఏది మెయింటైన్ చేస్తారు అంటే క్యాజువల్ టోన్ ఉండదు. క్యాజువల్ గా ఉంటే ఫార్మల్ ఎందుకు అవుతుంది, ఇన్ఫార్మల్ అవుతుంది. అఫీషియల్ అండ్ పొలైట్ టోన్. ఫార్మల్ ఇన్విటేషన్ లో అఫీషియల్ గాను పొలైట్ గాను లాంగ్వేజ్ ఉండాలి. ఎమోషన్స్ ఇంక్లూడ్ చేయడు, హ్యూమర్ ని ఇంక్లూడ్ చేయరు అనమాట. సో ఇక్కడ అఫీషియల్ గాను పొలైట్ గాను ఉండాలి. అండ్ నెక్స్ట్, బయోగ్రాఫికల్ స్కెచ్ ఈస్ రిటన్ అబౌట్. బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది ఎలా రాస్తారు అంటే ఎలా ఉంటుంది, బయోగ్రఫీలోకి ఎంటర్ అయ్యామన్నమాట ఇప్పుడు మనం. సో ద రైటర్స్ హిమ్సెల్ఫ్ ఫర్ హర్ సెల్ఫ్. ఒక రైటర్ రాస్తున్నారు అనుకోండి, తనకు తానుగా రాసుకునేది బయోగ్రఫీ అంటే. ఆటోబయోగ్రఫీ అంటే ఎవరికి వాళ్ళు రాసుకునేది. అండ్ బయోగ్రఫీ అంటే అదర్ పర్సన్స్ లైఫ్, ఒక వ్యక్తి యొక్క లైఫ్ ఇంకొక వ్యక్తి రాస్తే దాన్ని బయోగ్రఫీ అంటారు. ఎవరి చరిత్రని వారే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు, అంటే స్వీయ చరిత్ర. సో ఇది మనకు అడిగింది. బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే అనదర్ పర్సన్స్ లైఫ్ ఈజ్ రిటర్న్ బై సమ్మన్ ఎల్స్. అండ్ నెక్స్ట్,
విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూజువల్లీ ఇన్క్లూడెడ్. ఇప్పుడు బయోగ్రఫీలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేస్తారు? ఎలాంటిది? బర్త్ డీటెయిల్స్ ఉంటాయా, అచీవ్మెంట్స్ ఉంటాయా, అండ్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయా? యా, అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి ఒక బయోగ్రఫీలో. ఎప్పుడు పుట్టారు, అవన్నీ చనిపోయారు, అవన్నీ ఉంటాయి. అచీవ్మెంట్స్, వాళ్ళు ఏం చేశారో కూడా ఉంటాయి. అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళు చేసినటువంటి సర్వీస్, అవన్నీ కూడా కాంట్రిబ్యూషన్స్, ఇవన్నీ ఉంటాయి. అండ్ బయోగ్రాఫికల్ స్కెచ్ ఈస్ జనరల్లీ రిటన్ ఇన్. బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది జనరల్ గా ఎలా రాస్తారు, ఏ పర్సన్ తో రాస్తారంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో ఉంటుంది? ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ లో బయోగ్రాఫికల్ రాయాలి. ఆటోబయోగ్రఫీ అయితే ఫస్ట్ పర్సన్ ఉంటుంది. అండ్ ఇది ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి రాస్తున్నాడు కాబట్టి థర్డ్ పర్సన్ అవుతుంది. థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తాడు అనమాట. అండ్ విచ్ టెన్స్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్? బయోగ్రఫీలో మనకి ఏ టెన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాడు? బయోగ్రఫీలో ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో మనకి ఎప్పుడు కూడా బయోగ్రఫీలో జరిగిపోయినయే చెప్తాడు, జరగబోయేది చెప్పడు కదా. సో జరగబోయేది చెప్పడు అండ్ ప్రజెంట్ చెప్పడు, జరిగిపోయిన విషయాలు చెప్తాడు కాబట్టి పాస్ట్ టెన్స్ యూజ్ అవుతుంది బయోగ్రఫీలో. అండ్ నెక్స్ట్, ద లాంగ్వేజ్ ఆఫ్ బయోగ్రఫికల్ స్కెచ్ షుడ్ బి. బయోగ్రఫికల్ స్కెచ్ లో లాంగ్వేజ్ అనేది ఎలా ఉండాలి? అండ్ ఫ్యాక్చువల్ అండ్ ఆబ్జెక్టివ్. ఫ్యాక్చువల్ గానే ఉండాలి, ఆబ్జెక్టివ్ గానే ఉండాలి. హైలీ ఎమోషనల్, ఇన్ఫార్మల్, కాన్వర్జేషనల్. బయోగ్రఫీలో కాన్వర్జేషన్ ఉండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మాత్రమే ఉంటుంది. సో ఇది కాదు. ఇన్ఫార్మల్ గా అంటే కాదు. అంటే బయోగ్రఫీ అంటే వేరే వ్యక్తి ఎవరిది రాస్తారు? ఎవరైనా ఏదైనా సాధించిన వాళ్ళ బయోగ్రఫీలు రాస్తారు. నీది నాది ఎందుకు రాస్తారు? ఏది సాధించిన వాడికి బయోగ్రఫీ ఎందుకు రాస్తారు? ఎవడు రాయడు. సో అది అఫీషియల్ గానే ఉండాలి, ఫార్మల్ టోన్ లోనే ఉండాలి. సో ఇన్ఫార్మల్ కాదు. అండ్ హైలీ ఎమోషనల్, అసలు ఎక్కువగా ఎమోషన్ లేకుండా ఎమోషన్ యాడ్ చేయకూడదు. ఎమోషన్ ఉంటే ఎమోషన్ యాడ్ చేయాలి, అంతేగాని ఎప్పుడు ఎమోషనల్ గానే ఉండాలి అనేది కాదు. అండ్ ఫ్యాక్చువల్ గా ఉండాలి, ఏం జరిగింది అసలు లైఫ్ లో, ఆ వ్యక్తి యొక్క లైఫ్ లో ఏం జరిగింది అనేది ఫ్యాక్ట్స్ ఇవ్వాలి, మనం ఊహించి రాయకూడదు. అండ్ ఆబ్జెక్టివ్, మనం ఏ ఆబ్జెక్టివ్ తో, మనం ఏ లక్ష్యంతో రాస్తున్నామో అది కూడా ఉండాలన్నమాట. అంటే ఒక వ్యక్తిని మనం ఎంఫసైజ్ చేస్తూ రాస్తున్నామా లేదా క్రిటిసైజ్ చేస్తూ రాస్తున్నామా, ఆబ్జెక్టివ్ అనేది అది కూడా ఉండాలి. అండ్ ఏ స్పీచ్ యూజువల్లీ బిగిన్స్ విత్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్పీచ్. స్పీచ్ అనేది కూడా ఒక రైటింగ్ కదా, లాస్ట్ పార్ట్ డిస్కోర్సెస్ లో. స్పీచ్ అనేది దేంతో బిగిన్ అవుతుంది? స్పీచ్ అనేది మనకి వన్స్ అపాన్ ఏ టైమ్ అంటావా, ఇప్పుడు మన స్కూల్లో స్పీచ్ కాంపిటీషన్స్ పెడతారు కదా, ఎలక్యూషన్స్. అందులో మనం ఎలా అడ్రస్ చేస్తాం? రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్, టీచర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని అంటాం కదా. సో ఇది బిగినింగ్ అనమాట స్పీచ్ కి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎ స్పీచ్ ఈస్. ఇప్పుడు స్పీచ్ మెయిన్ పర్పస్ దేంతో చేస్తారు ఒక స్పీచ్ కి? కమ్యూనికేట్ ఐడియాస్ టు ఎన్ ఆడియన్స్. యా, దిస్ ఇస్ ద రైట్ వన్. అంటే మన ముందున్నటువంటి ఆడియన్స్ ని, మనకి ఉన్నటువంటి ఒపీనియన్ ని కమ్యూనికేట్ చేయడానికి మనం స్పీచ్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, విచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అప్రోప్రియేట్ వైల్ కన్క్లూడింగ్ ఏ స్పీచ్. స్పీచ్ కన్క్లూడ్ చేయడానికి ఏ లాంగ్వేజ్, అంటే ఎలాంటి లాంగ్వేజ్ అనేది, ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేయొచ్చు అని అడుగుతా ఉన్నాడు. స్పీచ్ లో ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది లెటర్ కి సంబంధించింది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్ అంటాం. యా, నన్ను బాగా, అంటే ఇప్పటి వరకు నేను చెప్పిందంతా చాలా జాగ్రత్తగా ఓపికతో విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్తాం కదా. సో ఇది కరెక్ట్ అనమాట. డియర్ సార్ కూడా లెటర్కే. అండ్ నెక్స్ట్, ఎ గుడ్ స్పీచ్ షుడ్ బి. అసలు ఒక మంచి స్పీచ్ అనేది ఎలా ఉండాలి? ఆడియన్స్ ఓరియంటెడ్ గా ఉండాలి. ఆడియన్స్ ఓరియంటెడ్ అంటే మన ముందున్నటువంటి ఆడియన్స్ ఎవరు? పిల్లల, పెద్దవాళ్ళ, అండ్ ఇంకా ఏదన్నా కేటగిరీకి సంబంధించిన వాళ్ళ? ఆ కేటగిరీకి సంబంధించినట్టుగానే మనకు ఉండాలి. అంటే మనకి ఏది పడితే అది మాట్లాడడం కాదు, సమయాన్ని బట్టి, మనం ముందున్నటువంటి వినేవాళ్ళని బట్టి మన యొక్క టాపిక్ అనేది ఉండాలి. సో ఆడియన్ ఓరియంటెడ్ గా ఉండాలి. ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు, మన టాపిక్ కూడా అలాంటిదే ఉండాలి. అండ్ విచ్ రెటారికల్ డివైస్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ స్పీచెస్. అంటే ఎక్కువగా రెటారికల్ గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. రెటారికల్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ అడుగుతాం కానీ మనం దానికి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చెయ్యం. ఆన్సర్ రావాల్సిన పని లేదు, అది ఆటోమేటిక్గా అందరికీ తెలిసే ఉంటాయి.
ఓకే, సో అలాంటి వాటిని రెటారికల్ క్వశ్చన్స్ అంటారు. అది అలా ఇప్పుడు ఎలాంటిది వాడతారు ఎక్కువగా, అండ్ రిపిటేషన్ ఫర్ ఎంఫసిస్ అంటే ఇది రెటారికల్ గా వాడే డివైస్ అన్నమాట. అంటే ఒకదాన్ని మనం ఎంఫసైజ్ చేయడానికి స్పీచెస్ లో దాన్ని రిపీటెడ్ గా యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కువగా మన మార్టిన్ లూథర్ కింగ్ గారి గురించి లేదా మన నెల్సన్ మండేలా గారి వాళ్ళ స్పీచెస్ వింటే వాళ్ళు ఎక్కువగా ఆ యొక్క ఫ్రీడమ్ 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 అని రిపీటెడ్ గా వాడుతూ ఉంటారు దాన్ని. అంటే దాన్ని ఎంఫసైజ్ చేయడానికి ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎంఫసైజ్ చేయడానికి, హైలైట్ చేయడానికి అట్లా స్పీచ్ లో వాడతారు. దాన్ని రెటారికల్ డివైజెస్ అంటారు. అండ్ సో ఇవి మీకు 50 క్వశ్చన్స్ ఆల్ రైటింగ్ డిస్కోర్సెస్ మీద కవర్ చేయడం జరిగింది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగడానికి ట్రై చేయండి, అండ్ వాటిపైన కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.